హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి మా కోయటోళ్ళు అయితే లేరండి, సాపర్ అయితే వెళ్ళారనమాట. మరి వాళ్ళున్నా లేకపోయినా మనమైతే పొద్దున్నే అన్నీ మాత్రం శుభ్రం చేసి ఇలా అయితే బొక్కూరు అయితే వేయాలండి. ఇల్లంతా ఇలా అయితే వేయాలన్నమాట. బొక్కూరు అయితే ఇంట్లో అయితే శుభ్రం అయితే అయిపోయింది. కడిగేసాను, ఇల్లంతా తడిగుడ్డ పెట్టి తుడిచేసాను. పని అయితే అయిపోయిందన్నమాట. ఇంకైతే వంట రూమ్లోకి అయితే పోవాలి. ఇంకా వంట అయితే మాకైతే చేసుకోవాలండి. కోవేటి వాళ్ళకైతే వంట అయితే లేదనమాట. చూడండి బొక్కూర అయితే ఎలా ఉందో, స్మెల్ అయితే అదిరిపోతుంది. మరి మాకైతే వంట అయితే ఏం చేస్తున్నాం చూడండి. మన ఇండియా వంట అయితే మాకైతే చేసుకుంటున్నాం అన్నమాట. సరే ఫ్రెండ్స్, అంతా బాగుంటారు కదా. ఉల్లిగడ్డలండి శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను. మరి అయితే ఇలా వాటర్లో అయితే ఉడకబెట్టకూడదు, రుచిగా అయితే ఉండవన్నమాట. ఇలా అయితే ఒక చెరవలేక అయితే వాటర్ అయితే తీసుకోవాలండి. నేనైతే వేడి వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మరి దీనికి సరిపోయేదంతా ఇలా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఉడకబెడితే అది రుచి అనేది నీళ్ళల్లో వాటర్లోనే వెళ్ళిపోతుందండి. ఇట పెడితే నీళ్ళు అయితే వాటర్ కాగుతుంటాయి, పైన ఆవిరికైతే ఉడికిపోతుంది అనమాట. దీనిపైన అయితే మూత పెట్టుకుందాము. ఈరోజు అయితే కాకరకాయ తాలింపు అయితే చేస్తున్నానండి. నేను కాకరకాయ తాలింపు పప్పు అన్నమాట. ఇక్కడైతే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి ఇలా అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇవి అయితే తిరగట గింజలండి. అలాగనే కరివేపాకు అనమాట. ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగకూడదండి, ఎందుకంటే మనం నూనెలోనే మరి కాకరకాయ ముక్కలు అయితే నూనెలోనే ఎంపుతాం కాబట్టి అవి వేగాలక ఈ ఉల్లిపాయలు అయితే నల్లగా అయితే అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే కాకరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో అయితే నేను ఉప్పు పసుపు వేసి కాసేపు ఒక అరగంట అయితే పెట్టానండి. పెట్టిన తర్వాత ఇలా అయితే నీళ్ళు అయితే ఊరుతాయి అన్నమాట, సేదంతా పోతుంది. ఈ పిండి వేసి ఇలా అయితే పక్కన పెట్టుకున్నాను. మరి ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఇలా చేసుకుంటే సేద అయితే ఎక్కువ ఉండదండి, బాగుంటుంది అన్నమాట తాలింపు అయితే. ఉల్లిపాయలు అయితే కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి వీటిలో, కాకరకాయలో తాలింపులో, ఎందుకంటే సేద అనేది ఉల్లిపాయ వల్ల అయితే సేద అనేది ఎక్కువ ఉండదు అన్నమాట. ఇలా అయితే వేసేసి కాసేపు అయితే నిద్దాం. కాకరకాయ తాలింపులోకి వేసే పొడి అండి. ఇలా అయితే వెండిమిరకాయలు వేసుకున్నాను. అలాగనే పప్పులు అన్నమాట. అలాగనే కొబ్బరి, తెల్లగడ్డలండి, సాల్ట్ అన్నమాట వేసి మిక్సీకి అయితే పట్టుకున్నాము. ఇలా అయితే మిక్సీకి అయితే పట్టుకున్నానండి పొడి అన్నమాట. కాకరకాయలకి కాకరకాయ అయితే బాగా ఏగిపోయిందండి. ఇప్పుడైతే వీటికైతే మనం పెట్టుకున్న పొడి అయితే వేసుకున్నాము. కాకరకాయ తాలింపు అయితే రెడీ అండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చేదుగుణ అనేది ఎక్కువ ఉండదన్నమాట. కాకరకాయలు క్లీన్గా కట్ చేసుకొని పొట్టు తీసేసి కొంచెం ఉప్పు పసుపు అయితే కలిపి కాసేపు అయితే మూత పెట్టి పెట్టాలండి. ఒక అర్ధగంట అన్న పెట్టాలి. పెట్టిన తర్వాత అయితే ఆ వాటర్ అయితే ఊరుతుంది అనమాట, నీళ్ళన్నీ చేదంతా వచ్చేస్తుంది వాటర్లో. ఈ పిండి వేసి ఇలా అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే సంగట్లోకి అయితే పిండి వేసానండి. ఫ్రెండ్స్, తాలింపు అయితే అయిపోయిందన్నమాట, కాకరకాయ తాలింపు. అలాగనే సంగటండి. పప్పు అన్నమాట. ఇక్కడైతే గింజగడ్డలండి, ఇలా అయితే ఉడకబెట్టాను.
ఇలా పెట్టుకుంటే రుచిగా ఉంటాయి అన్నమాట. ఉడికిపోయాయండి, ఇప్పుడైతే ఉడికిపోయి. చూడండి ఫ్రెండ్స్, రాగి సంగటి, కందిపప్పు, టమాటా పప్పు అండి, అలాగనే కాకరకాయ తాలింపు. ఈరోజు మన భోజనం అయితే మధ్యాహ్నం ఇదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సంగటి, పప్పు, కాకరకాయ తాలింపు.